ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసాం అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమరప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేను తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? అబ్బా ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకొని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండెల్లేంటి కనుక్కోమంటుంది. దివాకరా, మీరు ఏదో మాట్లాడుకుంటే చేరాడు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ లేకపోతే మరి ఆ రాజన్ గారు ఓకే ఓకే అందాకే ఉంచండి. వీడెవడరా బాబు పొద్దున్న కొండతో బయలుదేరా? పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో బాబు हीरो बनेगा तू? एक बार बोला समझ में नहीं आया शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. అవును ఆయ్ బాబే ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నాకు తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ. మీరెప్పుడు ఇక్కడేరా రే? ఇక్కడే. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్. 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి.
బాబు. బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్లు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రే రౌండ్ రాలి. నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావు అనుకో, నువ్వే హీరో రే. ఎవరు? నమస్కారం, నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టప్పంగుత్తా? ఏంటి టప్పంగుత్తా? అవును. టప్పంగుత్తు లేదు, తాళం గుర్తు లేదు. నేను ఆవిడకి మొగుణ్ణి. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదేవతరా బాబు, పెద్ద టప్పంగుత్తులా ఉంది. లోపలికి రండి. పిన్ని గారు, ఓసారి మీ దువ్వాని ఇస్తారా? తలదూకనిచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన లేదా? ఉంది, కానీ దాని పళ్ళు. ఇదిగో. ఏమండి, దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి, అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా, దీపిక అమ్మా. నా తల్లి, ఇదేంటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం, చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారి సంవత్సరానికి 2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా, అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు, కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది, దుర్గ సముద్ర సంబంధం. అయితే నీ పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. ఏమండి, మరి దువ్వనా? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి హనీ, నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుత్తి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి, వాళ్ళ ఇంట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి. నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెలల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా, నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా, నాకు ఉద్యోగం రాగానే మీ అందరినీ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఏ లై. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా, ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే, శుద్ధి కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు. అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో? నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుంది నాకు. అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టి మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి. అది నాకు తెలియదు, కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను.
పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్ మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్ మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుందేంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అమ్మో, అత్తయ్య ఇదిగో నీ ఫోటో. ఆగరా, ఆగ. ఎవరైనా ఒరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? అలా వచ్చేకు, దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారు! రారా లోపలికి వెళ్దాం. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానో తెచ్చావా? అది దినాంసే చేతు తాకూడదు, ఎంత షిప్లో వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డబ్బిచ్చిపోలేదు ఇంకా. నీకా పందిలో ఊరిపోయి ఎదవా దొంగ కదా. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదరా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే, అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. నీకు పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు? మా నవాబులు కంప్యూటర్ సెంటరే కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు. 150 బావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి అవును పిలిచేవారు? దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా బావా? అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటెలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు సంపాదించాడు, అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికి రానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు చస్తాను రా? మా దుబాయ్ లో ముసలోళ్ళు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారండి. ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేదులేండి. కన్నుగురాలు పెట్టామని తోలుకోవాలడా? దీనికి తెలిసిపోయింది. ఎరా సీను, ఎప్పుడొచ్చావు? బాబాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగా ఏదో ఫ్లైట్ దిగి వచ్చాడు. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే, అలా దొంగోళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా, కొత్త కోర్సు ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు, దిరామ్స్. అయ్యే బావా. ఏం కోర్సు? బ్యాగ్ ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటాగాని బావా, నీకు కుదురుతుందేంటి? అదేంట్రా, టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీరాలో బెరగొట్టి బోర్డు పడేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండే ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా?
నువ్వు పారలకెళ్ళి వచ్చినావా పారిపోయి వచ్చినావా? మామగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? పేరుకి మొగడే కానీ దేనికి పనికిరాని ఎదవాడు. ఇడాకులు ఇద్దామంటే ఈ వయసులో ఏం బాగుంటది? కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు. ఇదిగో సావిత్రక్క, మజ్జిగ నీళ్ళు పుచ్చుకో. ఏమే తెగ అపసోపాలు పడిపోతున్నావు? మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్లావా? బ్యారేజీ దగ్గరికా? నేనెందుకు వెళ్తాను? ఆ మనిషికి క్యారేజీ ఎట్టుకెళ్ళాను. ఆహా, మొగుడంటే ఎంత ప్రేమే. ఎండ్లో వచ్చావు, చల్ల తాగుతావా? కల్లా ఇంకా నయ్యం. ఈ ముక్కగా నా మనిషి ఉన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను, పుచ్చుకున్నందుకు నన్ను చేతగొట్టి గోదాట్లో తోసేస్తాడు. తెల్లారితే విద్యాసం లాకుండా తేల్తాడు. కర్మ, నేను చెప్పేది దీనికి అర్థం కాదు, ఇది చెప్పేది నాకు అర్థం కాదు. ఎవరు బాబు నువ్వు? సారీ అన్నామంటే ఇవి శారీ ఊరేసి చంపేస్తాను. అడ్రస్ కాగితం దాచిపెట్టరా అంటే పోగొడతావా? అత్తయ్యని కలిసేవని అమ్మ అడిగితే ఏ సమాధానం చెప్పాలి? నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు మోస్తావా? ఇప్పుడు ఎలా? అప్పుడాలా మా ఊళ్ళో దొరకదా? నువ్వు ఉండవే. ఎవరు బాబు మీరు? నాకు మూడు బాలేదు, మీరు చెప్పండి. వీళ్ళ అత్త ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురమ్మని వీళ్ళ అమ్మ చెప్పింది. కోళ్ళు అమ్మని చెప్పారా? ఎవరి దొడ్లో? ఉండవమ్మా, నేను చెప్తానండి. అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి. అడ్రస్ కాగితం పారేశాడు కదండి, అది వీక్ పాయింట్ అండి. అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్. కొంచెం ఈ ఊళ్ళో మీ అత్తయ్య పేరేంటి బాబు? అత్తయ్య పేరు అదేదో పురాణాల్లో ఉంటదండి. బాస్ వరస్ట్ గా వైఫ్ ని ఫారెస్ట్ కి పంపించాడు. అదే 3 బ్రదర్స్, ఫాదర్ కి 3 వైఫ్స్. అది మీ ఫ్యామిలీ స్టోరీ కదా. అనవసరంగా ఇలాంటప్పుడు నా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని బయటపడతాడు. ఆగండ్రా. రాముడు, ఆయన వైఫ్ సీత. ఆ పేరా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇంద్రుడి దగ్గర ఫుల్ టైం, విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైం వర్క్ చేసిందే ఆవిడ. అవునా? అప్పులు తీర్చడానికి భార్య నమ్మేశాడు. అతని పేరు హరిశ్చంద్రుడు. అతని భార్య చంద్రమతి. కాదండి, పేరు 3 అక్షరాల్లో ఉంటుంది. నోట్ల అంతా బయటకు రావట్లేదు. 5 భర్తలకు సింగిల్ వైఫ్. నీలాగా మహాపతివ్రత ద్రౌపది. అబ్బే, ఆవిడ చాలా సాఫ్ట్. చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఏమని ఎప్పుడు ప్రాణాలు తోడేసింది. మొగుడి ప్యాంట్ తొడిగేసుకుందా అందరం ఉండగానే నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబుతని. ఈవిడెవర్రా బాబు? ఏమండి మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అవునండి. మాయాబజార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సావిత్రి. గుర్తొచ్చింది, సావిత్రి. మా అత్తయ్య పేరు సావిత్రి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. అత్తయ్య పేరు సావిత్రి. మీ అత్త పేరు సావిత్ర? మీ అమ్మగారి పేరేమిటి బాబు? నిర్మల. మా సావిత్రి అత్తయ్య గారి అక్కడ త్వరగా చెప్పండి. చెప్పండి. నేనే సావిత్రిని.